వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఏంటి కల్పన పూజ సామాన్లు అంతా ముందర పెట్టుకొని కూర్చోంది, ఏమి విశేషము అనుకుంటున్నారా? నిజంగా చాలా పెద్ద విశేషమే అండి. నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేది, నేను ఎన్నో రోజులుగా వెయిట్ చేసేది ఏంటంటే, దానికన్నా ముందు నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఏంటంటే, మేమైతే ఇంటికి లగ్నం చేస్తున్నామండి. కొంతమంది లగ్నం చేస్తున్నామంటారు, కొంతమంది ఏమో శంకుస్థాపన అంటారు. ఓకేనా? మీరు ఎలా అనుకుంటే అలా. శంకుస్థాపనకైతే మేమైతే రెడీ అయిపోయినాం. ఎన్నో రోజుల కోరిక ఇప్పుడైతే తీరుతుందన్నమాట. మార్నింగే 3కి లేచి స్వామి వచ్చే లోపల, అయ్యవారు వచ్చే లోపల 4కంతా అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇంకా నేను ఒక్కదానే రెడీ చేసుకోవాలి కదండి. ఇంకా ఇంట్లో ఎవ్వరూ లేరు హెల్ప్ చేసేదానికి కూడా. మా అమ్మనింటే చేసుంటుందేమో, మా అమ్మ లేదు. ఇంకా ఎవరు చేసేవాళ్ళు కూడా లేరు. కాబట్టి నేను అయ్యవారికి కావాల్సినవన్నీ లిస్ట్ రాయిచ్చారు. ముందు రోజే అవన్నీ తెప్పించుకున్నాను. ఇంకా తెచ్చుకునేటప్పుడు మా వారు నేను వెళ్ళాము. ఇంకా నా పిల్లలు మేమే అన్నీ చేసుకున్నాము. అంటే పెద్ద అబ్బాయి అయితే రాలేదు కడప నుంచి. నేను చిన్న అబ్బాయి మా ఆయన అన్నీ రెడీ చేసుకున్నాం. లోపల నాన్న వచ్చారు. నాన్న కూడా అన్నీ హెల్ప్ చేస్తున్నారు. తర్వాత మన దగ్గర వర్క్ చేసే మనుషులంతా మగవాళ్ళే వచ్చారు. ఆ రోజు లేడీస్ అయితే రాలేదు. ఇంకా వాళ్ళు లాంగ్ అనేసి రాలేదు, దూరంగా ఉన్నారనేసి. ఇంకా వాళ్ళు కూడా అన్నీ చూడండి, ఒక్కొక్క రాయలు తెచ్చియడము, ఆ తట్టలు తెచ్చియడము, అందరూ ఒక్కొక్క పని చేసుకుంటేనే కదా మనకి కొంచెం హెల్ప్ అనేది బాగుంటుంది. ఇంకా సేపు తర్వాత మళ్ళీ వచ్చారు మా తమ్ముడు భార్య, మా తమ్ముడు, మా పిన్నమ్మ, మా చిన్నాన్న, అన్న, వదిన, అక్క వాళ్ళ బాబు, వీళ్ళంతా పూజలో కూర్చున్నాక వచ్చారు. వాళ్ళకి 4కే అని చెప్పాను, కొంచెం దూరం నుంచి రావాలి కాబట్టి ఇంకా వాళ్ళు రెడీ చేసి వచ్చారు. ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటాను, రాళ్ళు ఇవన్నీ. ఇంతలోపల నేను మా వారు కూడా వచ్చాము. అంటే అన్నీ తెచ్చుకోవాలి కదా, ఇంట్లో పక్కనే ఇల్లు కాబట్టి అన్నీ అందుకునేసాము. మేమున్న ఇంటికి మధ్యలో ఒక ఇల్లు గ్యాప్, రెండోదే మాది జాగా అండి. అది కొని 3 years అయ్యింది. అది జేసీబీ పెట్టి కూడా ఈ మధ్యలో కొట్టామనేసి వీడియో కూడా అప్లోడ్ చేశాను. కాకపోతే ఈ ఛానల్లో చేయలేదు, కల్పన తెలుగు ఛానల్లో అయితే చేశాను. కావాలంటే ఒకసారి ఆ ఛానల్లో చూడండి. ఇంకా పటం తెచ్చి పెట్టుకొని ఇంకా పటానికి పూలు, దీపము అవన్నీ పెట్టాను. ఇంకా మా వారైతే కూర్చున్నారు. ఇంకా పీటలు వద్దులే అన్నారు అయ్యవారు. పీటలు అడిగారు, పీటలు కూడా తెచ్చి పెట్టేశాను. మళ్ళీ వద్దన్నారు. ఒక్క రోజులో చెప్పే లోపల మన వర్కర్లే ఆచార్య పని చేసా. అన్న అడిగిన వెంటనే తెచ్చి ఇచ్చేశారు. మార్నింగ్ చెప్తాను, ఈవినింగ్ అంతా అన్న నాకు 4 పీటలు కావాలి అంటే 4 పీటలు చేసుకొని ఇచ్చాడు. కానీ అయ్యవారు ఏమంటే అక్కడ బాగా మట్టి అంతా పోసి చదరపిచ్చి కొత్త సాపలే వేసి, అంటే పట్ట వేసి దాని మీద సాపలు వేసాము. ఇంకా నాకైతే కంఫర్టబుల్గా ఉందమ్మా, మీరు కావాలంటే వేసుకోండి అన్నారు. ఇంకా అయ్యవారే కింద కూర్చున్నప్పుడు మనకెందుకులే అనేసి మేమైతే కిందే కూర్చున్నాము. ఇంకా నేను వచ్చి ఆ రాళ్ళకంతా పసుపు బొట్లు, కుంకుమ బొట్లు అంతా పెట్టాను. ఇటుక రాళ్ళు 8 పెట్టాలి, కాసిరాయి తెచ్చి పెట్టినాము. ఇంకా మా వారు ఇంకేదో తెచ్చారు, నాకు అదే కొయ్యి అంటారు. ఆ కొయ్యిని కూడా మూల కొయ్యో ఏదో అంటారు, సంథింగ్ వాస్తు కొయ్యో ఏదో, అది కూడా తెచ్చినారు. అదంతా కూడా పసుపు అంతా పూసి బొట్లు పెట్టేసి లాస్ట్ రాయికి బొట్టు పెట్టేటప్పుడు మా తమ్ముడు వాళ్ళు వచ్చినారు. ఇంక లాస్ట్ రాయిలో వాళ్ళిద్దరూ, మా తమ్ముడు భార్య, మా కోడలు ఇద్దరు ఒక్కొక్క చెయ్యి వేసినారు, 3 లెక్కతో. ఇంకా నేను పటానికి పూలు, నిమ్మకాయ అవన్నీ ఇస్తున్నారు, అవన్నీ పెడుతున్నాను. ఇంకా పూజలో కొంచెం పాల్గొన్నాక పక్కన అక్క వాళ్ళు కూడా వచ్చారు, ఎదురింటి ఆంటీ వాళ్ళు, పక్కన అక్క వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా వాళ్ళు కూడా ఎంటర్ అయినారు. ఇంకా పూజకైతే ఫస్ట్ అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఈ రెడ్డి సారీ అమ్మాయి మా తమ్ముడు వాళ్ళ వైఫ్. మా పిన్నమ్మలు ఇంకా రాలేదు, ఇంకా వస్తారు, ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. ఇంకా కలుషం అయితే రెడీ చేసేసారు అయ్యవారు. కరెక్ట్ టయానికి అయితే స్టార్ట్ అయిపోయింది పూజ కూడా. ఇంకా పెళ్ళైనాక
ఇదే ఫస్ట్ టైం మేమిద్దరం కలిసి పూజ చేయడం అంటే ఇదే. అంటే ఇంట్లో పూజలు చేస్తాము కానీ ఇది నా లైఫ్లో మళ్ళీ వస్తుందో రాదో తెలియదు, కానీ ఇది చాలా నాకు ఇంపార్టెంట్ డే. అలానే నాకు పండగలాగా అనుకోండి. అందరూ అనుకోవచ్చు ఇల్లు కట్టేది గొప్ప అనేసి. నా జీవితంలో మళ్ళీ కడతానో కట్టనో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మేము మా కష్టాజీతం మాకంటూ 10 రూపాయలు, 1 రూపాయి అంటూ హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. మా కష్టాజీతంతో మేము ఇప్పుడు కట్టుకుంటున్నామంటే చాలా హ్యాపీ అయిపోయినాము. నాకు సంతోషము, ఏడుపు కూడా వచ్చేసింది. ఆ ఇల్లు లేకపోతే ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు కూడా పడ్డాము. కానీ ఇప్పుడు మేమంటూ ఒక ఇంటోళ్ళం అవుతున్నామంటే చాలా హ్యాపీ అయింది. ఇంకా ఈ చీర గుర్తుందా అండి? నాన్న వచ్చి పసుపు కుంకుమ ఇచ్చారు కదా నోముల సాంగానికి, అప్పుడు నేను తీసుకున్నానని చెప్పాను కదా. ఇంకా ఆ చీర నేను ఆ రోజే ఫిక్స్ అయిపోయాను, లగ్నం రోజు కట్టుకోవాలని. అలానే పెట్టాను, కానీ బ్లౌజ్ కుట్టలేదు. బ్లౌజ్ వేరే శారీది బ్లౌజు స్టిచ్చింగ్కి ఇచ్చున్నాను. బ్లౌజ్ సెట్ అయిపోయింది కదా అనేసి ఇంకా ఆ చీర కట్టుకున్నాం. మా చెల్లెలు కుచ్చుళ్ళు వేయించింది. ఇంకా ఆ చీర కట్టుకొని కూర్చున్నాము. ఇంకా మా వారైతే నేను కొత్తది తీసుకో అంటే వద్దు, నేను వైట్ అండ్ వైట్ వేసుకుంటాను అన్నారు. అందుకని ఇంకా ఆయన వైట్ అండ్ వైట్ వేసుకున్నారు. ఇంకా నాకు వారం 10 రోజుల నుంచి అది చాలా సంతోషం అయిపోయింది. కాకపోతే ఇంకోటి ఏమంటే మేము ఇప్పుడు అనుకోవచ్చు మీరందరూ, ఏంటి ఇప్పుడు లగ్నాలు లేవు కదా కల్పన, ఇప్పుడు చేస్తున్నారు అనేసి. కాదండి, ఇది జరిగింది వచ్చి మార్చి 28 అండి. అది శంకుస్థాపన రోజు. అంటే ఫస్ట్ నేను ముందు వీడియో కూడా పెట్టాను కదా, బోర్ వేసామని. బోర్ ఫెయిల్ అయ్యిందండి. అందుకని చిన్న గుంతలోడి ఫస్ట్ ఇచ్చేసి ఇంకా 2 బోర్ వేయాలనేసి మేము ఇంకా లగ్నాలు లేవు మళ్ళా అనేసి, అందుకని తొందరపడి చిన్న గుంతలోడి మళ్ళా బోర్ వేసాము. ఫస్ట్ బోర్ అయితే ఆల్రెడీ వేసేసాం కాబట్టి ఆ బుడదంతా ఉంది. సైడ్లో గమనించారంటే మీరు. ఇంకో విషయం ఏమంటే మేము మార్చి 20కి పెట్టుకున్నాము. ఇంత లోపల మా ఊళ్ళో ఒక ఆమె చనిపోయింది. ఇంకా వారం రోజులు దినాలు అయిపోయినాక, కార్యాలంతా క్లీన్ అయిపోయినాక మళ్ళా తర్వాత మేము మళ్ళీ మంచి రోజు చూసుకొని మార్చి 28 మేమైతే లగ్నం అయితే చేసామండి. మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయండి. మీ ప్రోత్సాహము, మీ బ్లెస్సింగ్స్ ఉంటే హ్యాపీగా మా పని జరగాలనేసి కోరుకుంటున్నాను. చెప్పాను కదా, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. బోర్ వేసిన వీడియోలో 1 మంత్ లగ్నం చేసినాక అలానే వదిలేసాము. తర్వాత బోర్ వేసినాక పని స్టార్ట్ అయింది. ఇప్పుడు పని వీడియోలు కూడా పెడతా ఉంటాను. ఎంతవరకు వచ్చిందో పని వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇంకోటి ఒక వీడియో ఉంది, జాతరకి మేము పొంగల్ పెట్టింది. తిరుపతి జాతర రోజు ఏం జరిగిందో పెట్టాను, కానీ మేము పొంగల్ ఆ రోజు పెట్టలేదు, మళ్ళీ పెట్టాను అన్నాను కదా. ఆ వీడియో వచ్చి నెక్స్ట్ పెట్టేసి ఆ తర్వాత మా ఇంటి పనిది ఎంతవరకు వచ్చిందో కూడా చూపిస్తానండి ఫ్రెండ్స్. ఇంకా అయ్యవారు చెప్పిందంతా చేస్తూ ఉన్నాము. మధ్య మధ్యలో క్లిప్పింగ్ అయితే తీయేసానండి, మరి మీకు కూడా బోరింగ్ ఉంటుంది కదా, అందుకనేసి ఈ పసుపు కుంకుమ అంతా పూసిందంతా తీయలేదు. ఇంకా మా అబ్బాయి ఏదైనా అవసరం మర్చిపోతే ఇంటికాడికి వెళ్ళాలి, మళ్ళీ ఇంటికాడి నుంచి తీసుకురావాలి. అందుకనేసి మధ్య మధ్యలో అయితే తీయలేకపోయినాము. ఇంకా అబ్బాయి ఉన్నప్పుడు తీశాడు, మళ్ళీ మిగతాప్పుడు తీయలేదండి. నాకైతే 2 రోజులు 3 రోజులుగా నిద్రే లేదండి. మేల్కొని ఎలా టెన్షను, నైట్ అయితే నిద్ర పట్టదు. అంటే మాకంటూ సపోర్ట్ లేదండి ఎవ్వరు. అందుకని ఇంకా మేమంటూ అన్నీ మేమే చూసుకోవాలి కాబట్టి ముందు రోజు అన్నీ తెచ్చుకున్నాము. ఇంకా ముందు రోజు అనగా మా వారికి కూడా హెల్త్ బాగాలేదు. ముందు రోజు సెలైన్ పెట్టుకొని వచ్చి ఆ రోజు పూజకు కూర్చున్నాడు. అంత హెల్త్ బాగాలేకపోయినా కూడా మా పూజ జరగాలనేసి దేవుడు ఎట్లో ఆశించాడు కాబట్టి ఇంకా ఆ రోజు అయితే మా పూజ నిర్విఘ్నంగా జరిగింది. ఇంకా అయ్యవారు అడిగినవన్నీ చెప్తున్నాము. గోత్రము అవన్నీ అడుగుతారు కదా అనేసి పేర్లు, గోత్రము అన్నీ అడుగుతున్నారు. ఇంకా అవన్నీ చెప్తున్నాము.
మాది లగ్నం వచ్చి 4 గంటలకి నుంచి 5:30 లోపల మళ్ళీ యమగండం వచ్చేస్తుంది కదా, అందుకని ఇప్పుడు మా వదిన వాళ్ళు వచ్చారు చూడండి. మా వదిన అన్న వెనకాల ఉండేవాళ్ళు, ఇంకా మా పిన్నమ్మ మా చిన్నాన్న ఇంకా రాలేదు. ఇంకా అదే వాళ్ళకి 4కే అని చెప్పాను, వాళ్ళు నిద్ర కూర్చున్నారంట. ఇంకా సరేలేండి అనేసి ఇంకా టైం అయిపోతుంది కదా, మళ్ళీ యమగండం పెట్టేస్తుందని పూజ అయితే స్టార్ట్ చేసేసినాము. మాకు తెలిసిన పద్ధతిలో మా అయ్యవారు చెప్పిన పద్ధతులు అయితే చేసామండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటాయి కదండి, ఒక్కొక్క చోట. ఇంకా ఇది తిరుపతిలో ఈ విధంగా చేస్తారు, అయ్యవారు చెప్పినట్లు మేము చేసుకున్నాము. మహాగణాధిపతి ప్రసాద సిద్ధిరస్తు రాజాతిరాజాయాం ప్రశక్య సాహినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే మే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః మహాగణాధిపతి నమః. వెనకాల వచ్చే అక్క, మా పక్కన అక్క కూడా వస్తాను. పాపం నా కోసం లేచి స్నానం చేసి తొందరగా వచ్చింది. ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను, మన కోసం ఇలా కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు కదా అనేసి. మధ్య మధ్యలో నా వాయిస్ పెట్టాను ఫ్రెండ్స్, మధ్య మధ్యలో అట్లే కంటిన్యూ చేశాను చూడండి. మధ్య మధ్యలో కూడా నా వాయిస్ అయితే వస్తుంది, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ స్వామి ఏ ఇబ్బంది లేకుండా నిదానంగా బాగా జరిపారండి. ఈయన ఇప్పుడే కాదు, మాకెన్నో నేను చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ మా నాన్న కూతురని తెలియదు. ఆ రోజే తెలిసింది నాన్న వచ్చారు కదా అని. అంటే మేము ముందున్నాము ఇంట్లో, ఆ ఇంటి వెనకాలే ఉంటారు ఈ స్వామి. అప్పుడు అన్నారు, నువ్వు త్యాగరాజు కూతురువా అనేసి. నేను అప్పుడు ఇల్లు కట్టేటప్పుడు అంత గొద్దున్నావు అనేసి అన్నారు. మళ్ళీ బాగా జరగాలని బాగా మంచిగా పూజ చేశారండి స్వామి కూడా. అంటే నేను చాలా తక్కువ అందరికీ తెలిసేది, నాన్నైతే ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి నేను నాన్న కూతురని తెలిస్తే కానీ తెలియదు, చెప్తే కానీ తెలియదు కాబట్టి అడిగితే మళ్ళీ తెలుస్తుంది. నాన్నైతే ఈ ఏరియా మొత్తం బాగా తెలుసు అన్నమాట. ఎవరికైనా చెప్తే పలానా వాళ్ళ కూతురు అంటే అందరికీ గుర్తొస్తాను. వాస్తు మహాపురుష దేవతాముద్దిశ్య వాస్తు మహాపురుష దేవతా ప్రీత్యర్థం వాస్తు మహాపురుష పూజాంశ కరిషి. వాస్తు మహాపురుష పూజాంశ కరిష్యే ఓం వాస్తు పురుషాయ విద్మహే భూషయాయ ధీమహి తన్నో వాస్తు పురుష ప్రచోదయాత్. పడిపోయిన వీస్తరం వాస్తు మహాపురుష పూజాంశ కరిష్యే వాస్తు పురుషాయ విద్మహే భూషయాయ ధీమహి तन्नो वास्तु पुरुष प्रचोदयात्. वास्तु पुरुष वास्तु महापुरुष देवताभ्यो नमः. ध्यायामि ध्यानं समर्पयामि. आवाहयामि आसनं समर्पयामि. नवरत्नखचित स्वर्णसिंहासनं समर्पयामि. पादहरविन्दयोः पाद्यं समर्पयामि. हस्तारविन्दयोः अर्घ्यं समर्पयामि. मुखे आचमनीयं समर्पयामि. स्नपयामि स्नानं समर्पयामि. पंचामृतस्नानं समर्पयामि. ఇంకా పంచామృతాన్ని స్వామివారు శుద్ధి చేసి ఇస్తారు, దాన్ని అందరికీ దేవుళ్ళకి సమర్పించాలండి. వినాయక స్వామికి, తర్వాత రాళ్ళకి, దేవుళ్ళకి అందరికీ ఇవ్వాలి. అందరికీ సమర్పిస్తున్నాము. ेरेण स्तपयामि दधिक्राउन्नाकारिशं जिष्णारस्पश्यवाजिनः शोराभिनो मुखाकरत्राणाम् आयुधं निष्कार्षित शुक्रमसि ज्योतिरसि तेजोसि देवो विसौतोत्नात् प्रक्षित्रेण पवित्रेण असो सूर्यश्चर्षिते मधु वातावृतायते मधुक्षरन्ति सिन्धवः माध्वी न सन्तौषधेहि माधु नक्तमतौषधि मधु मत्वा. తర్వాత వాటర్ ఇచ్చారు, వాటర్ కూడా అన్ని దేవుళ్ళకి సమర్పిస్తున్నాము అయ్యవారు చెప్పినట్లు. బృహస్పతయే మధుమదాభ్యః పుష్పాయ పుష్పిణేః బృహస్పతి ప్రసూత స్థానో ముంచంతు వాస్తు మహాపురుష
देवताभ्यो नमः पंचामृतस्नानानन्तरं शुद्धोदकस्नानं समर्पयामि। తర్వాత పన్నీర్ ఇచ్చారు, పన్నీర్ కూడా సమర్పిస్తున్నాము। पंचामृतस्नानानन्तरं शुद्धोदकस्नानं समर्पयामि। आपो इष्टामयो भोः तानुज्य ददातना महेरणाय च कृते देवशिवतमोर्षः तस्य भागे धनः क्षतिर्मातरः स्म रङ्गमां ऐसे ज्ञानता आपो जनयिताः वास्तु महापुरुषदेवताभ्यो नमः शुद्धोदकस्नानं समर्पयामि। वास्तु महापुरुषदेवताभ्यो नमः हरिद्राचूर्णं समर्पयामि। वास्तु महापुरुष देवताभ्यो नमः हरिद्राचूर्णं समर्पयामि। మా కోడలు కూడా పని చేసేస్తూ ఉంది కదండి। ఆమె వీడియో కూడా అప్పుడప్పుడు తీసింది, మా వాడు ఇంటికి వెళ్ళి ఏమైనా తేవాలన్నప్పుడు వెళ్ళినప్పుడు మా కోడలు వీడియో కూడా తీసింది। ఇప్పుడు వచ్చి పసుపు సమర్పిస్తున్నాము, ఆయన మంత్రాలు చదువుతా అంటే నేను పసుపు వేస్తున్నాను। తర్వాత కుంకుమ। నాకైతే చాలా చాలా హ్యాపీగా అయ్యానండి। మేమిద్దరం పెళ్ళైన తర్వాత ఇదే కదా పూజలో కూర్చొని చేయడం, అందుకని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము। తర్వాత మా వారి దగ్గర నవరత్నాలు తెస్తాం కదండి, అవి తీయమని చెప్పారు। నవరత్నాలు పంచలోహాలు అవన్నీ తీసి ఒక దీంట్లో పెట్టుకోవాలంట। తర్వాత గంధం కూడా ఇచ్చారు అయ్యవారు, దాన్ని కూడా సమర్పిస్తున్నాను, పువ్వుతో వేయమన్నారు। नित्यपुष्टां करीषिणीं ईश्वरीं सर्वभूतानां तामिहोपप्रियश्रियं श्रीकण्डं चन्दनं दिव्यं गन्धाट्यं सुमनोहरं विलेपनसुरश्रेष्ठप्रीत्यर्थं प्रतिगृहीतं वास्तु महापुरुष देवताभ्यो नमः दिव्या परिमल चन्दनं समर्पयामि। वास्तु महापुरुष देवताभ्यो नमः। अक्षतां धवलां दिव्यां तण्डूलां शारीयां शुभान् सुवर्णवर्णसंयुक्तान् गृहान् वरदो वास्तु महापुरुष देवताभ्यो नमः अक्षतान् समर्पयामि। वास्तु महापुरुष देवताभ्यो नमः। పసుపు ఇవ్వాలా? వాస్తు మహాపురుష దేవతాభ్యో నమః। తర్వాత ఆ పంచలోహాలంతా పసుపు ముద్దలో పెట్టి లోపల పెడతారంట, అందుకని అన్ని భద్రంగా తీసి ఒక ఆకులు అయితే వేస్తున్నారు మా వారు। ఇంత లోపల పూజ అంతా అయిపోయిందండి, అందరూ హారతులు ఇచ్చారు, అంతా అయిపోయింది। ఇప్పుడు మన దగ్గర వర్క్ చేసే అన్న వచ్చి లోపల గుంతలోకి దిగి కింద రాళ్ళంతా పేర్చాలి కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి ఎత్తిస్తున్నాము। అది వీడియో సరిగ్గా తీయలేదు, చెప్పాను కదా కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి। ఇంకా అందరూ హారతులు ఇచ్చి అన్ని పూజలంతా కంప్లీట్ అయితే అయిపోయిందండి। ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి ఇస్తామండి, ఇచ్చిన తర్వాత అదంతా ప్యాక్ చేస్తారు। దానికి ముందు నేను తెల్లారే పాలల్లో నవధాన్యాలు నానబెట్టానండి। నవధాన్యాలు 1 రూపీ కాయిన్ అందరికీ ఇస్తుంటే వచ్చిన వాళ్ళంతా 3 సార్లు దాంట్లో వెయ్యాలి। అది కూడా క్లిప్పు తీయలేదండి, ఇంకా అందరూ హడావిడిలో ఉన్నాం కదా అందుకనేసి। నాకైతే భలే కాళ్ళ నొప్పులు వచ్చేసాయి। ముందు రోజు ఇల్లు క్లీన్ చేసుకొని బజార్లకు వెళ్ళేసి వచ్చి అన్నీ చేసే లోపల చాలా టైర్డ్ అయిపోయానండి। ఇంకా సరే ఇంకా కానీ ఆ సంతోషంలో టైర్డ్నెస్ కూడా తెలియదు కదా। ఇంకంతా పసుపు కుంకుమ అవన్నీ ఇస్తున్నారు।
ఏదైనా ఇంకా మా ఆయనకి తెలిసిందే కదా, ఎన్నో లగ్నాలు ఇలా చేశారు కాబట్టి ఇంకా అన్నీ ఆయన చెప్పినట్టు అన్న చేస్తూ ఉంటాడు. అన్న కూడా చాలా ఈయనతోనే తిరుగుతూ ఉంటాడు కాబట్టి అన్నకు కూడా బాగా అలవాటు అయిపోయింది. ఇదే అండి సెంటర్ కొయ్య అంటారు. ఇప్పుడు పేరు గుర్తొచ్చింది, అప్పుడే పేరు గుర్తు రాలేదు. ఇదిగోండి మా అక్క, మా పిన్నమ్మ, మా వదిన, మా ఇంటి దగ్గర వాళ్ళు, మన దగ్గర వర్క్ చేసే వాళ్ళు అందరూ వచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కొంతమంది రాలేదు, దానికి కొంచెం బాధ అయ్యింది. ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదండి, అందుకే రాలేదు. ఒక పని చేస్తా అండి, ఒక్కొక్కలాగా చెప్తారు కదండి. ఇంకా ఆ అన్నకి ఇట్లా ఒకరికి మా ఆయన ఇట్లా చెయ్యంటే, ఇంకొక ఆయన ఇట్లా చెయ్యంటే అట్లా చెప్తా ఉన్నారు. కానీ జరగాల్సిన పూజ అయితే నిర్విఘ్నంగా సంతోషంగా అయితే జరిగిందండి. నవధాన్యాలు వచ్చి లోపల ఉన్నారు కదా, అన్న పైకి వచ్చేసినాక జల్లాలి, ముందుగా జల్లకూడదండి. అందుకనేసి ఎవరు జల్లలేదు. చూపిస్తాను నవధాన్యాలు కూడా ఎలా నానబెట్టాను అనేసి. వీడియో తీసే వాళ్ళు ఒకరు ఉంటే బాగున్ను. ఇంకా మనం అందరూ బిజీగా ఉన్నారు. ఎవరు వీడియో అక్కడ చూడండి గిన్నెలో ఉంది కదా, అదే నవధాన్యము. పక్కన పంచామృతం చేసుకొని వచ్చాను. ఇంత లోపల మా నాన్న కూడా కాఫీ పెట్టి అందరికీ ఇచ్చాడండి. ఇంకా ఇక్కడికి వీడియో అయితే తీయలేదండి, అక్కడి వరకే తీసాను. ఇంకా అందరూ వెళ్ళిపోయినాక నాకు తలారలేదనేసి ఇలా తలారు పెట్టుకుంటున్నానండి. అది స్లో మోషన్లో పెట్టాను. మా నాన్న తెల్లారితో పాపము అందరికీ కాఫీ ఆయనే పెట్టించాడు. ఇంకా నేను పూజలో కూర్చోన్నాను కదా, అన్నీ తెలుసు ఎక్కడున్నాయనేసి. ఇంకా అందరూ బిజీగా ఉన్నామనేసి నాన్న వచ్చి అందరికీ కాఫీ పెట్టించి ఇంకా వాళ్ళకంతా తాంబూలం ఇచ్చానండి. జాకెట్టు, ఆకు వక్క, పండ్లు, పూలు అవన్నీ ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం కూడా, పెద్దవాళ్ళ దగ్గర అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నానండి. ఇంకా అందరూ కాసేపు ముచ్చట్లు పెట్టుకొని అందరైతే వెళ్ళిపోయినారు. ఇంకా నేను, మా ఆయన, మా వారే మిగిలినాం. అందరూ వెళ్ళిపోయినారు. ఇంకా నాకైతే ఫేస్లో నిద్ర లేకుండా నిద్ర వంచుకొని వస్తుంది. కానీ నా కొడుకు మా ఆయన మాటికే బాగా పనుకునేసారండి. నేనైతే కాఫీ తాగలేదు తెల్లారితే. ఇంకా అందరూ ఉన్నప్పుడు ఆకిలి వేయదు, ఏమీ వేయదు కదండి. కాఫీ అయితే వేడి చేస్తాను, కాఫీని కూడా. నాన్న ఫుల్గా పెట్టేశాడు, బాగా మిగిలిపోయింది కాఫీ కూడా. చూడండి మా ఆయన అయితే వెనకాల బాగా నిద్రపోతా అన్నారు. ఇంకా నేనైతే కాఫీ పెట్టుకుంటున్నాను. ఇంకా కాఫీ తాగేసి నేను కాసేపు పనుకోవాలి అనుకున్నానండి. చాలా టైర్డ్ అయిపోయినాను కదా అనేసి ఇంకా శారీ మార్చుకొని అయితే పనుకోవాలి. శారీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్కి అయితే ఇచ్చేసాను, ఇంత కుట్టిచ్చేస్తారులేండి. అంతలోపల మళ్ళీ ఇంకోసారి కట్టి చూపిస్తాను చీర ఎలా ఉందో. నాకు సెంటిమెంట్గా పసుపు పచ్చ కట్టుకోవాలనుకున్నాను. అలానే పసుపు పచ్చ కట్టుకొని నా పూజ అయితే జరిగింది. చాలా చాలా సంతోషంగా అయిపోయిందండి. నిజంగా నా లైఫ్లో ఇలాంటి రోజు మళ్ళీ రావాలనుకుంటాను. వస్తే ఇంకా చాలా మంచిది. కానీ దీని మీద చాలా కష్టం ఉంది, చాలా బాధ కూడా ఉంది. కానీ అన్నీ సంతోషంగా స్వీకరిస్తానండి. ఇంకా ఇదిగోండి మా నాన్న ఏదైనా వంట చేసిన సామాన్లు షింక్ నిండా వేసేస్తారు. ఇంకా అవన్నీ తోముకోవాలి. కాఫీ అయితే తాతన్న, మా వారైతే నిద్రపోతున్నారు, మా అబ్బాయి బెడ్రూమ్లో కొనుక్కుంటారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ బ్లెస్సింగ్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.